ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్లి చక్రధర్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కి అలాగే మన పిఎంఎస్ కి ఒక డిఫరెన్స్ కంపారిజన్ అనేది క్లియర్ గా చెప్పంటున్నారండి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చాలా మంది అనుకుంటారు పిఎంఎస్ లో ఎక్స్పెన్స్ రేషియోస్ ఎక్కువ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ కంటే అనుకుంటారు. అయితే మన రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ మనం తీసుకుంటామండి. సో ఇక్కడ చూస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ పిఎంఎస్ ఇవన్నీ కూడా రిటర్న్స్ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత మనం తీసుకున్న రిటర్న్స్ అనమాట. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ లో 0.5% ఉండనియండి, 0.67% ఉండనియండి, అలాగే మనకి పిఎంఎస్ లో మనకి 2.5% ఉండనియండి. అవన్నీ ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తీసుకున్న రిటర్న్స్ మాత్రం ఇవి. సో అలాగే ఒక 5 years ఆర్జిన్ తీసుకున్నామండి, నవంబర్ 2020 నుంచి 2025 దాకా. సో ఇక్కడ చూస్తే మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తాయో యావరేజ్ ఆఫ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అని తీసుకుని బెస్ట్ అన్నింటిలో తీసుకుని ఒక యావరేజ్ చేసామండి మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ. సో యావరేజ్ చేస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ మీకు వచ్చేసింది 18% రిటర్న్ ఇచ్చిందండి. అలాగే మల్టీ క్యాప్ 23% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే ఫ్లెక్సీ క్యాప్ మనకు వచ్చి 5 years లో 20% జనరేట్ చేసింది. అయితే మిడ్ క్యాప్ అనేది 25% ఇవ్వగలిగింది మనకి. అలాగే స్మాల్ క్యాప్ అనేది 27% రిటర్న్ ఇవ్వగలిగిందండి. చాలా మంది పోర్ట్ఫోలియోస్లో ఎలా ఉంటాయి అంటే ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలా అన్ని కలిపి వాళ్ళు తీసుకుంటారండి పోర్ట్ఫోలియో. కేవలం ఒక మిడ్ క్యాప్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయరు, అలాగే కేవలం ఒక మల్టీ క్యాప్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఇక్కడ చూడండి, చాలా మంది అనుకుంటారు మల్టీ క్యాప్ కొంచెం ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది, ఫ్లెక్సీ క్యాప్లో ఎందుకు కొంచెం తగ్గింది అని. యాక్చువల్గా ఫ్లెక్సీ క్యాప్ మోడల్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ బాగా పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. అలాగే మార్కెట్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అవుతుంది, ఇంకా మార్కెట్లో కన్సల్టేషన్ వచ్చేసింది, డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఎక్కువ లార్జ్ క్యాప్ వెళ్ళాలి. అలాగే మార్కెట్ పెరుగుతుంది అన్న టైంలో ఎక్కువ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కన్వర్ట్ అవ్వాలి. అది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మేనేజర్కి ఉన్న క్వశ్చన్ ఉంటుంది. అయితే రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మనం చూస్తే విత్ ఇన్ 1 weekలోనే 2000 పాయింట్స్ అప్, 2000 పాయింట్స్ డౌన్ అవుతుందండి. సైడ్ వాల్ మార్కెట్ ఉంది అంటారు. అంటే డ్రాస్టిక్గా బాగా పడిపోవట్లేదు, అలానే డ్రాస్టిక్గా పైకి బుల్ రన్ రావట్లేదు. ఎప్పుడైతే సైడ్ మార్కెట్స్ ఉంటుందో ఫండ్ మేనేజర్ ఎప్పుడు మార్చలేడండి. ఎందుకంటే లార్జ్ క్యాప్కి వెళ్దాం అనుకున్న లోపలే మళ్ళీ మార్కెట్ ఉంచుకుంటున్నాయి. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి వెళ్దాం అనుకున్న లోపలే మళ్ళీ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి. సో ఇట్లా కన్ఫ్యూజన్గా చాలా మార్కెట్ అయితే ఉంది. అందుకని ఫ్లెక్సీ క్యాప్స్ పెద్దగా మనకి వర్కౌట్ అవ్వలేదు. థియరిటికల్గా బాగుంది కానీ బట్ ప్రాక్టికల్గా చూస్తే పెద్దగా రిటర్న్స్ అయితే ఫ్లెక్సీ క్యాప్లో అవ్వలేక రాపోయినాయి. వేరే మల్టీ క్యాప్లో కొంచెం కన్సల్టెంట్ అయితే వచ్చింది. సో మా దగ్గర ఏంటంటే రీసెంట్గా మేము చేసింది ఏంటంటే ఒక సర్వే చేసాము. ఎవరి దగ్గర అయితే 50 lakhs అండ్ అబోవ్ పోర్ట్ఫోలియో ఉందో వాళ్ళందరికీ మేము ఫ్రీగా రిటర్న్స్ చూద్దాము, రివ్యూ చేద్దామని చెప్పి కాల్ చేసాము. చాలా మంది తీసుకున్నారు అడ్వాంటేజ్ దాన్ని. చాలా మంది మాకు కాల్ చేయడం జరిగింది, అలాగే వాళ్ళ ఉన్న డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళకి రివ్యూ చేసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చాము, 15 pages రిపోర్ట్ అయితే ఇచ్చాము. అందులో చూస్తే చాలా మంది అవాక్ అయ్యారు ఇన్వెస్టర్స్. చూస్తే 10.56% రిటర్నే ఉంది, కొంతమంది 13.56% రిటర్న్ ఉంది. ఈవెన్ ఒక క్లయింట్ అయితే 2.6 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆల్మోస్ట్ 8 years నుంచి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చూస్తే రిటర్న్స్ మాత్రం అంత 13.75% వచ్చింది. ఒక మంచి ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా వెళ్ళినా కూడా మనకి ఏంటంటే ఎవరిది కూడా 15% దాటలేదంటే మీరు నమ్మచ్చు. సో మనం ఇక్కడ ఈవెన్ ఇది తీసుకుంది ఏంటంటే డేటా ఆఫ్ ద యావరేజ్. బట్ చాలా మంది పోర్ట్ఫోలియోస్లో చూస్తే లెస్ దాన్ 15%, 16% ఉన్నవే ఉన్నాయి. కొంతమంది హారిబుల్గా 9.7% ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క క్లయింట్కి మాత్రం అబ్నార్మల్గా 19% వచ్చింది. నేను ఎలా చేసుకున్నారు, ఇంత 19% బాగా చేశారు అనుకున్నాను. చూస్తే అందులో గోల్డ్ ఎక్కువ పెట్టారు. ఆయన తెలియక కొంచెం మంది ఎవరికైతే గోల్డ్లో ఎక్కువ మంది ఉందో సో వాళ్ళకి కొంచెం బాగా రిటర్న్స్ అయితే కనిపించాయండి. అదర్వైజ్ అందరికీ కూడా లాస్ట్ 5 years రిటర్న్ తీసుకుంటే ఎవరైతే కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్ చేస్తున్నారో డైరెక్ట్ ప్లాన్స్లో కానివ్వండి, రెగ్యులర్ ప్లాన్స్లో కానివ్వండి 16% అయితే ఎవరు దాటలేదు. స్టిల్ బెటర్ మనం 22.6% అయితే తీసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన రిటర్న్. ఇప్పుడు చూద్దామండి మన కంపారిజన్ విత్ ద పిఎంఎస్. సో మనకి ఎలాంటి పిఎంఎస్లో మనకి రిటర్న్స్ ఎలా ఇచ్చాయి లాస్ట్ 5 yearsలో తీసుకుంటే. సో 2.2 అనే పిఎంఎస్ మనకి 26% CAGR అయితే ఇచ్చిందండి. అలాగే అబాకస్ వాళ్ళ ఎమర్జింగ్ ఫండ్ ఉంది. సో అబాకస్ ఎమర్జింగ్ వాళ్ళు 32% జనరేట్ ఇచ్చారు. అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వాళ్ళది సెక్టర్ అని ఒకటి ఉందండి పిఎంఎస్, అది 31% అయితే రిటర్న్ ఇచ్చింది. అలాగే ఆల్చిమ్ని వాళ్ళ పిఎంఎస్ మనకి 25% రిటర్న్ జనరేట్ ఇచ్చింది. అలాగే ఆనంద్ రాటి వాళ్ళది 26% రిటర్న్ జనరేట్ చేసి ఇచ్చింది. బియాండ్ క్యాపిటల్ వాళ్ళది 33% రిటర్న్ అయితే మనకి జనరేట్ చేసి ఇచ్చింది లాస్ట్ 5 yearsలో చూస్తే. అలాగే కార్నిలియన్ వాళ్ళది 36% రిటర్న్ అయితే జనరేట్ చేసి ఇచ్చారు. ఈవెన్ మన ఐసిఐసిఐ పొటెన్షియల్ తీసుకుందాం. ఐసిఐసిఐ పొటెన్షియల్లో కాంట్రా అనే ఒక సెగ్మెంట్ ఉందండి, ఒక పిఎంఎస్, 27% రిటర్న్ జనరేట్ చేసి ఇచ్చింది. అలాగే ఇక్కడ చూస్తే మీకు ఐసిఐసిఐ పైప్ ఉందండి. ఐసిఐసిఐ పైప్ వచ్చి మీకు 33%. ఐసిఐసిఐ వాళ్ళది మళ్ళీ వాల్యూ అని ఇంకొకటి ఉంది స్ట్రాటజీ 30%. మోతిలాల్ ఓస్వాల్ బిట్టు మెగా 27%. ఎన్జే మల్టీ క్యాప్ మనకి వచ్చి 26%. రెనైజెన్స్ వాళ్ళు 34%. స్టాలిన్ కంపెనీ ఉంది 32%.
22% రిటర్న్ ఇచ్చింది 5 ఇయర్స్లో. ఇక్కడ చూస్తే మీకు చూడండి చాలా చాలా పిఎంఎస్లు మీకు అబౌట్ 22% రిటర్న్ ఇచ్చాయి. 1 కాదు 2 కాదు, మనం చూస్తే దగ్గర 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయండి మనకి అబౌవ్ 22 కంటే ఎక్కువ ఇచ్చిన ఫండ్స్. అలాగే చూస్తే ఇంకా చాలా ఫండ్స్ ఉన్నాయి. 35% అండ్ అబౌవ్ వచ్చినవి ఒక 4 పిఎంఎస్లు ఉన్నాయి. 40% జనరేట్ చేసిన పిఎంఎస్ కూడా ఉన్నాయండి, ఒక 2 ఉన్నాయి. వీటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకు చెప్తాను రీజన్. అలాగే 50% సిఏజీ ఇచ్చింది కూడా ఒకటి ఉందండి. సో ఇక్కడ చూస్తే మీరు ఎందుకంటే మేము వీటి గురించి వెళ్ళట్లేదు అంటే చూడండి చెప్తాను. ఇప్పుడు చూడండి మనం ఒక రామాయణం తెలుసు అందరికీ. సో రామాయణంలో ఏమైందంటే సీతాదేవికి ఒక గోల్డెన్ డీర్ కనిపించింది. సో తనకి ఏమైందంటే ఒక బంగారు లేడీ నాకు కావాల్సింది అని పట్టుబట్టింది. నిజంగా చూడండి సాధారణంగా ఒక లేడీ బాగుంది, ఒక డేర్ బాగుంది అంటే మిగతా డేర్ కత్తో కంపేర్ చేస్తే కొంచెం బాగుండొచ్చు, అంతేగాని గోల్డ్ రూపంలో ఎక్కడ రాదు. అంటే అది ఒక ట్రాప్ అనమాట. సో మీకు ఎప్పుడైనా చూడండి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఒక 5% ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేసిన పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఒక 10% ఆర్ 8% జనరేట్ చేసిన పిఎంఎస్ అయితే మీరు నమ్మచ్చండి, అది ఒక జెన్యూన్ పిఎంఎస్ కింద లెక్క. ఏ పిఎంఎస్ అయితే కనుక మీకు అబ్నార్మల్ రిటర్న్ ఇస్తుందో, మ్యూచువల్ ఫండ్స్ కంటే డబుల్ రిటర్న్ ఇచ్చింది అంటే మాత్రం చాలా మంది టెంప్ట్ అయిపోతారు, అరే ఇందులో వేసుకుంటే నా లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుంటారు. కానీ అక్కడ ట్రాప్ అయితే ఉంటుంది. either వాళ్ళు స్మాల్ క్యాప్ పెన్నీ స్టాక్స్ అయినా సెలెక్ట్ చేసుకుని ఉండాలి వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో, లేకపోతే ఒక మేనేజ్మెంట్ ఏదైనా కొంచెం అవకాశాలు చేసి ఉండాలి. ఎప్పుడు కూడా చూడండి అబ్నార్మల్ రిటర్న్స్ వచ్చాయి అంటే మాత్రం దానికి దూరంగా ఉండండి, టెంప్ట్ అయిపోకండి. ఒక 40% సిఏజీఆర్ వచ్చిన ఒక మంచి జెన్యూన్ అయిన ఒక పిఎంఎస్ అయితే ఉంది ఎక్విటాస్ అని. కానీ ఆ పిఎంఎస్ ఎక్విటాస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ పిఎంఎస్ మినిమం 25 crores ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ పిఎంఎస్కి. అలాగే ఈ మధ్య రీసెంట్గా ఈ స్టాలిన్ వాళ్ళు కూడా మనకి 32% ఇచ్చిన వాళ్ళు కూడా మాకు 5 crores మినిమం ఉంటే కానీ మేము పిఎంఎస్ తీసుకోము అంటున్నారు. సో అలా మీకు ఏంటంటే ఎప్పుడైనా పిఎంఎస్లు రెండు మూడు ఉంటాయండి కంపెనీస్, అందరిలాగా సెబీ చెప్పినట్టుగా 50 lakhs కాకుండా ఇంకా అబౌవ్ తీసుకుంటాయి. ఇక చూడండి మీకు పిఎంఎస్ అనేవి కూడా ఇవాళ మనకి 50 lakhs ఉంది, రేపు అట్ ఎనీ టైం మనకి 1 crore కూడా అయిపోవచ్చు మినిమం. సో అందుకు చెప్తున్నాము, ఎప్పుడైనా త్వరపడండి ఒక పిఎంఎస్ తీసుకోవడానికి ఆలోచించకండి. రిటర్న్స్ చూస్తే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, 22 కంటే కూడా బియాండ్ ఇచ్చినవి ఆల్మోస్ట్ 14 పిఎంఎస్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాక్సిమం 3 crores పెడతాము, లేదా 2 crores పెడతాము, లేదా 1 crore పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం పెట్టే 1 crore కి 2 funds పిఎంఎస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ అవుట్ ఆఫ్ 14 మనం కనుక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 2 తీసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ చూడండి చాలా మంది చేసేది ఏంటంటే ఒక పిఎంఎస్ ఏఎఫ్ వరల్డ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే పిఎంఎస్ వాళ్ళు ఒక సర్వే చేశారు, ఒక 10 years తీసుకున్న సర్వే. సో ఆ సర్వేలో టాప్ ఆఫ్ ద టాప్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే టాప్ పిఎంఎస్లు తీసుకున్నారు. సో ఇండియాలో నెంబర్ 1 రిటర్న్ ఇచ్చిన 5 పిఎంఎస్లు, అలాగే ఆర్డర్లో నెంబర్ 1లో ఉన్న పిఎంఎస్లు 5 తీసుకున్నారు. రెండింటి మధ్య రిటర్న్స్ కంపేర్ చేశారు. చూస్తే మీకు పిఎంఎస్ 33% రిటర్న్ ఇచ్చింది వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 22% రిటర్న్ ఇచ్చింది. సో అట్లా అండి చెప్తున్నాను, పిఎంఎస్లో మీకు ఏంటంటే అడ్వాంటేజెస్ మనకి రిటర్న్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. ఇవి చూడండి రిటర్న్స్ అని కూడా ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్. సో చాలా మంది చెప్తారు ఎక్స్పెన్స్ రేషియో పట్టించుకోవాలి అని చెప్పి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ రేషియో తర్వాత మనం తీసుకున్న రిటర్న్స్ కాబట్టి మనకి అంత ఎక్స్పెన్స్ రేషియో ఉందో అనేది పెద్ద అవసరం లేదు చూసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్ అంటారు. ఇక్కడ చూడండి నేను రాసిన ఈ కంపెనీలు అన్నీ కూడా మనం కనుక 2.5% ఎక్స్పెన్స్ రేషియో అటు మనం వాళ్ళకి ఇస్తున్నాము. సో ఫిక్స్డ్గా 2.5% ఎక్స్పెన్స్ రేషియో ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ప్రాఫిట్ షేరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ మొత్తం ప్రాఫిట్ మనకే వస్తుంది. అయితే ఇక్కడ చూడాల్సింది చాలా ఉంటుందండి. కొంతమందికి ఇక్కడ మోతిలాల్ ఒస్వాల్ ఉంది 27%, అయితే ఆదిత్య బిర్లా ఉంది మనకి వచ్చేసి 31%. ఈ రెండిట్లో చాలా మంది రిటర్న్ వైజ్ చూసుకుంటారు, రిటర్న్ వైజ్ చూసుకొని ఇది తీసుకుందాం ఇది ఎక్కడ రిటర్న్ వస్తుంది కదా అనుకుంటారు, కానీ అలా తీసుకోకూడదు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ చాలా ఇంపార్టెంట్. అందులో ఏ ఫండ్ మేనేజర్ ఉన్నాడు, రాబోయే రోజుల్లో ఆ ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడు, ఆఫ్టర్ 3 years దానికి రిటర్న్స్ ఎలా ఉంటుంది ముందే మనం పసిగట్టగలగాలి. ఇవన్నీ పాస్ట్ పర్ఫార్మెన్స్ అండి. ఫ్యూచర్లో ఇట్లాగే కంటిన్యూ అవుతాయా కంటిన్యూ కావా అనేది ఓన్లీ ఆన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మనకు తెలుస్తుంది తప్ప ఎక్స్పీరియన్స్ లేకపోతే తెలియదు. చాలా మంది నాకు కాల్ చేస్తారు, సార్ మీరు ఎందుకు 35% రిటర్న్ ఉన్నవి 40% ఉన్న రిటర్న్ ఉన్నవి పిఎంఎస్ నాకు సజెస్ట్ చేయరు అని చాలా మంది డైరెక్ట్గా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఆ కంపెనీస్కి అలా వెళ్ళకండి, ఎందుకంటే ఆ కంపెనీస్ మీకు చెప్పరు రేపు పొద్దున వాళ్ళు పడిపోతున్నప్పుడు కానివ్వండి, అందులోంచి ఫండ్ మేనేజర్ బయటకు వెళ్ళిపోతున్నట్టు కానివ్వండి, మీకు కనీసం హింట్ కూడా ఎవరు వెళ్ళిపోతున్నారని చెప్పి. సో మీరు అట్లా కొనసాగితే కనుక ఆ రిటర్న్ చూస్తున్నా కానీ మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది. సో ప్రాపర్గా ఒక అడ్వైజర్ ద్వారానే మీరు వెళ్ళండి. అయితే ఇప్పుడు అనుకుంటారు చాలా మంది ఎందుకంటే ఎక్కువ మంది చెప్పట్లేదు అంటే, చూడండి మన ఏపీ తెలంగాణలో వచ్చేసి కేవలం 5100 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి, 1 కాదు 2 కాదు, 5100 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వర్సెస్ మీకు పిఎంఎస్ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మనకి ఓన్లీ 11 మందే ఉన్నారండి ఏపీ తెలంగాణలో. కాబట్టి ఇక్కడ 11 మంది డిస్ట్రిబ్యూటర్సే మనకి పిఎంఎస్ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే 5100 మంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఎంతసేపు మనకి పిఎంఎస్ గురించి కొంచెం అగెన్స్ట్గా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి 22% రిటర్న్ వచ్చింది మనకి బెటర్ అంటారు, రిస్క్ లేదంటారు. ఇక్కడ రిస్క్ చూడండి మీరు ఎంత రిస్క్ కాకుండా మనకి 22-32% వచ్చింది అంటే ఇక్కడ చూడండి మీకు ఆల్మోస్ట్ ఇంట్లో స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. అన్ని మీరు 2 స్ట్రాటజీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రిస్క్ తగ్గించుకోవచ్చు. సో పిఎంఎస్లో రిస్క్ ఎలా తగ్గించుకోవాలనే దానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటి వల్ల కూడా చేసినా కూడా మనకి బ్రహ్మాండం రిటర్న్ అయితే వస్తుంది.
అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.